దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం కొంచెముగా ఉంది కాబట్టి, ప్రభువు చాలా సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం అనుదిన ప్రార్థనలో గడుపుచు వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఏ సంఘాలకైతే వెళ్తున్నామో ఆ సంఘంలో మన దైవ సేవకులకు లోబడుతూ మన నిత్య దైనందిన జీవితంలో క్రీస్తుని ముందు పెట్టి మనం ప్రతి పనిని చేసినప్పుడు అందులో మనకు సంరక్షణ, అందులో మనకు కాపుదల దేవుడు దయచేస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ప్రస్తుతం దేశాలలో జరుగుతున్నటువంటి భయంకరమైన రోజుల్లో పాపం విచ్చలవిడిగా తాండం వాడుతూ ఓ రకమైనటువంటి రాగద్వేషాలు లేకుండా మనుషులని హతమారుస్తూ అఘాయిత్యాలు జరుగుతూ రోడ్ యాక్సిడెంట్స్లోనూ భయంకరమైనటువంటి హత్యలలోనూ ఆత్మహత్యల్లోనూ మునిగి తేలుతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటుంటే కొంచెం భయాందోళనకరంగా పరిస్థితులు ఉంటాయి. కానీ వీటన్నిటి నిమిత్తమై మనము నిత్యము భయం కలిగి దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. మన కర్తవ్యాన్ని మనం మర్చిపోకూడదు. మనం అనుదినము మన కుటుంబానికి కంచె వేసుకుంటూ దేవునిలో మనం ఎలా ఎదుగుతున్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలన్నది ప్రభు దాసుడుగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను. మరి ఈ దినాన వాక్య ధ్యానంలో కనుక వచ్చినట్లయితే, ఈ దినాన నేను మాట్లాడాలి అనుకుంటుంటే అంశం ఏదైనా ఉందేనంటే, దేవుడు నీకు ఎన్నిసార్లు ఆదరణగా ఉన్నాడో అన్న విషయాన్ని అనేక సందర్భాల్లో దేవుడు మనకు బైబిల్లో నుంచి వ్యక్తపరిచాడు. కొన్నిసార్లు నా అనుభవాల్లో గుండి దేవుడు మాట్లాడినటువంటి మాటలు నేను మీతో పంచుకున్నాను. కొన్నిసార్లు దేవుడు బైబిల్ ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన మర్మాల్ని మనకు బయలుపరుస్తూ వచ్చాడు. మరి దినాన నేను ఒక అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నీ దేవుని దగ్గరికి నువ్వెందుకు వస్తున్నావు? నీ అవసరం కోసం వస్తున్నావా, లేదా నీ దేవునిని నువ్వు కోరుకుంటూ ఆయన్నే కావాలి, ఆయనే నీకు అన్నీ అని భావిస్తూ ఆయన దగ్గరకు వస్తున్నావా? దేని నిమిత్తమై దేవుని దగ్గరకు వస్తున్నావు? నా ప్రశ్న. దేని నిమిత్తమై నీవు దేవుని వైపు చూస్తున్నావు? లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో, తన ప్రాణమును కాపాడుకొనుకోరువాడు దానిని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తిరిగి దానిని పొందును, దక్కించుకును అని వాక్యంలో సెలవిచ్చి ఉంటుంది. ఈ దినాన నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఒక క్రైస్తవులుగా ఉండి దేవుని ఎరిగి రక్షణ బాప్తిస మార్గంలోకి వచ్చిన తర్వాత, ప్రభువు మా కష్టాలు తీర్చాలి, మమ్మల్ని మంచి ఉన్నత స్థాయిలో పెట్టాలి, మాకున్నటువంటి పరిస్థితులన్నిటిని మార్చాలి అని వస్తున్నారా? లేదా ప్రభువే మాకు తోడుంటే నరమాత్రుడు మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడు అన్నటువంటి ఆశతో వస్తున్నారా? లేదా ప్రభువు కోసం నేను ఎలా బ్రతకాలి, ప్రభువు కోసం నేను ఎలా జీవించాలి, నాకు ప్రాణం అంటూ ఇచ్చిన దేవునికి వైపు చూస్తూ నేను ఎలా ముందు కొనసాగాలి, ఆయనకి నేను ఏ విధంగా పనికొస్తానని వస్తున్నారా? నీకు అవసరాని కోసమే దేవుడా, లేకపోతే దేవునికి నువ్వేమన్నా ఉపయోగపడగలుగుతావనే ఆలోచన నీకుందా? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మీ మదిలో మెదిలేయా? ఒకవేళ మెదిలినట్లయితే నువ్వు సరైన నిర్ణయంలోనే ఉన్నావు, నీ ఆలోచన తప్పు కాదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడు, ఎంతసేపు కూడా దేవుడు మాకేం చేస్తాడు అనేటువంటి ఆలోచన కాకుండా మేము ఏ రకంగా దేవునికి ఉపయోగపడగలుగుతాము. చూడండి, దావీదు కూడా చిన్న వయసులో నుండి దేవునికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాడో నేర్చుకున్నాడు. చిన్న వయసులోనే దేవుని చేత అతను నడిపింపబడి భయంకరమైనటువంటి, అతనికన్నా ఎత్తు ఉన్నటువంటి, అతనికన్నా బలమైనటువంటి, బలాఢ్యుడైనటువంటి గొలియాతు మీదకి వెళ్ళగలిగాడు. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీకున్న స్థితిలో నుండే దేవునికి నేను ఎలా ఉపయోగపడగలుగుతున్నావు అని ఆలోచించగలిగితే,
దేవుడు నీ అక్కరలనే కాకుండా, నీ అవసరతలనే కాకుండా, నీకు సకల సమృద్ధిని అనుగ్రహించగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించి, ఇదిగో అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించకపోయినాను, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు నా జీవితాన్ని నేను నీకు అర్పించుకుంటున్నాను, నువ్వు నా జీవితాన్ని మార్చి చక్కి దాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి ఇష్టపడు. అది ఆ ఉన్నతమైన స్థాయి కూడా పనికొచ్చే స్థాయిగా, నీకు పనికొచ్చే స్థాయిగా నువ్వు నిర్ణయించిన హత్తుకోదేవా అని ఎవరైనా అడిగారా? ఓ దినాన ఓ సహోదరుడు దేవునితో పెనుగులాడుతాడు. ఇది ఒక యథార్థ సంఘటన. దేవుడితో తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి దేవుని స్వరాన్ని వినగలిగే శక్తి అతనుకుంది. దేవుడు అతనితో మాట్లాడుతుంటాడు. ఆ రకమైన సందర్భంలో దేవుడితో అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని దినాలు తరచుగా దేవునికి ప్రార్థన చేయడం ఆపేశాడు. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు కానీ నాకు ఎప్పుడు దేవుడు ప్రామిస్ చేయలేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తానని. కాబట్టి దేవుడి మీద నేను అలిగానని చెప్పి అనుకున్నానని చెప్పేసి మనసు నొచ్చుకొని దేవుడికి ప్రార్థన చేయడం మానేస్తాడు. కొద్ది దినాలైన తర్వాత తన హృదయం ఎందుకో కలవరపడుతున్నప్పుడు దేవుడి గురించి అంత తప్పుగా అనుకున్నాడు కదా, దేవుడిని తప్పుగా అర్థం చేసుకున్నాడు కదా, వ్యతిరేకమైనటువంటి ధోనిలో యేసుక్రీస్తు ప్రభువాన్ని అర్థం చేసుకున్నాడు కదా. కొద్ది దినాల ప్రార్థన మానేసిన తర్వాత మరలా ఇంకొకసారి అతను ఏం చేస్తాడంటే మోకరించి ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుని స్వరం వినబడినప్పుడు అయ్యా, ఈ హృదయ వేదన తట్టుకోలేకపోతున్నాను ప్రభా, నాకు ఎందుకో తెలియకుండా హృదయం మనస్సు ఆందోళన కలుగుతుంది అని అన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, తరచూ నేను నీతో మాట్లాడే అలవాటు నీకు నాకుంది, అనుదినం మనం మాట్లాడుకుంటుంటాం, నువ్వు మాట్లాడడం మానేసేవే, నేను రోజు వచ్చి వెళ్తున్నాను నీకోసం, నువ్వేమి అతని సన్నిధిలో కనబడట్లేదు, నేను అదే హృదయం మోగించుకొని వెళ్తున్నాను, నా రూపంలో నేను చేసుకుని ఉన్నాను కదయ్యా, అందుకే నా హృదయం వేదన అవుతున్నట్టు నీ హృదయం కూడా వేదన అవుతుంది అని అన్నాడంట. ఆ మాట వినగానే యవనస్తుడు కన్నీరు విడుస్తూ దేవుడి పాదాలు పట్టుకున్నాడు. ప్రభు, నన్ను క్షమించు నాయన, నా కోసం ఇచ్చి వెళ్తున్నావా? దేవుడు నీకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అది నా సహోదరుడు గ్రహించగలిగాడు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆ స్థాయి, దేవుని స్థాయి ఏంటి, మానవుడి స్థాయి ఏంటి, కానీ ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడో విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కానీ మనం ఆయన్ని ఎలా చూస్తున్నాం? ఆశీర్వాదాలకు మాత్రమే దేవుడుగా చూస్తున్నామా? స్వస్థతలకు మాత్రమే దేవుడు చూస్తున్నామా? ఆయన మిగతా ఏవి చేయలేడా? ఆయన నీ జీవితాన్ని అనుకుంటే రాత్రుల్లో నేను ఉన్నత స్థాయిలోకి ఎక్కించలేడా? కానీ ఇవన్నీ చేయగలిగిన దేవునికి నువ్వేం చేయగలుగుతావు అన్న విషయాన్ని ఈ దినాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ప్రియ సహోదరుడా, నీవు గనుక ఈ దినాన్ని ఒక నిర్ణయం తీసుకోగలిగితే, ప్రభా, నేను ఆశీర్వదించకపోయినను నేను నీకు పనికొచ్చే పాత్రగా మారాలనుకుంటున్నాను అన్న విషయాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పరిస్థితులను కాదు, నిన్ను బట్టి అనేక మంది దేవుడి దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు నేను వాడుకుంటాడు. దేవుని కోసం బ్రతకడానికి ప్రయాసపడండి నాన్న. ఖచ్చితంగా మీ ప్రయాస వ్యర్థం కానేరదు. ప్రభునందు మీ కన్నీరు ఏది వ్యర్థం కానేరదు. దేవుడు బట్టి అన్నిటికీ ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఈ దినాన దేవుడు మనతో ఏ రకంగా మాట్లాడుతున్నాడో, మనల్ని ఏ రకంగా హెచ్చరిస్తున్నాడు అనే విషయాన్ని మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. అలాగే మనమందరము మారు మనసు పొంది రక్షణ బాప్తిస మార్గంలోకి వచ్చిన మనము దేవునికి ఎలా ఉపయోగపడాలో ఆలోచించి ఆయన ఎదుటే సలహా తీసుకొని ఆయన కోసం బ్రతికే వారంగా మారడానికి దేవుడు మనకు అందరికీ కృపను అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను. గడిచిన రాత్రికాలాంతయు నీ చల్లని రెక్కల నీడ మమ్మల్ని దాచి కాచి కాపాడి మరొక ఉదయ దినాన్ని సజీవ లెక్కలు మమ్మల్ని నింపి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి నీకు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి.
ఈ దినాన బిడ్డలు ఏ కష్టంలోనూ, ఏ బాధలలోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఉంటున్నారో అటువంటి పరిస్థితులన్నింటి నుంచి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎంతసేపటికి ప్రభానైనా మమ్మల్ని ఆశీర్వదించేవారుగా ప్రభానైనా నీవు దీవించట్లేదని నీ మీద సనుక్కోకుండా నీకు మీద ఏ విధముగా నేను పనికొస్తామా అన్న ఆలోచనని ప్రభానైనా మా హృదయముల ప్రభు నువ్వు కలిగించి ఈ దినాన్ని అనేక మంది బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. మరి ఏవైతే వారి కుటుంబ జీవితాల్లో అయానైనా నీకు దగ్గర రానికుండా ఆటంకపరుస్తున్నాయో, అది అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పులు బాధలు కావచ్చు, అవమానాలు కావచ్చు ప్రభానైనా, అది ఏ సమస్య అయినా ఆ సమస్యలు కొట్టివేయబడును కాక. కుటుంబాల మధ్య సమాధానం అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రుల బిడ్డల మధ్యన సమాధానాన్ని అనుగ్రహించండి. భేదాభిప్రాయాన్ని కలుగజేస్తున్న దురాత్మ సమూహాలు కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం యేసునామములో. పరిశుద్ధ ఆత్మదేవ, నీ సహాయాన్ని, సహకారాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఇది నన్ను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడ్డలందరికీ ప్రభునాన్న ఇదిగో నీ చిత్తంలో ఉన్నటువంటి మంచి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఘనమైనటువంటి ప్రభువులను ఉద్యోగాలు బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉన్నట్లుగా ఉద్యోగాలు బిడ్డలకు వచ్చును గాక. మరి దినాన్ని ఎంతమంది అయితే ప్రభువుని అప్పుల బాధల చేతున, ప్రభువుని అవమానాల చేతున, ప్రభువుని నిందల చేతున, నిట్టూర్పుల చేతున కన్నీరు విడుస్తుంటున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదేవిధంగా ఎంతమంది అయితే ప్రభువునైనా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్నారు బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. మా దేశాల్లో జరుగుతున్నటువంటి అల్లరులను అయినా ఆడవారి మీద జరుగుతున్న ఆ అఘాయిత్యాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువునైనా రక్షణను అనుగ్రహించండి. మా బిడ్డలకి మా బిడ్డల చుట్టూ ప్రభువునైనా నీ కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాం. పాపము విచ్చలవిడిగా తాండవం ఆడుచుంటట్టుగా యేసు నామములో ప్రతి ప్రభువును పురుషుడి కన్ను ప్రభువునైనా పాపం వైపు లాగుతుంటున్నటువంటి సకల విధమైనటువంటి దురాత్మ సమూహాలను యేసు నామములో బంధిస్తున్నాం ఇప్పుడే ప్రభువునా. ఆడవారికి రక్షణ అనుగ్రహించండి ప్రభువునైనా. అయ్యా నాయన న్యాయము తీర్చే నీవు మాకున్నావు ప్రభువునైనా. అయ్యా నీ చల్లని చూపు దేశం మీద ఉంచమని నేను బ్రతిమలాడుకుంటున్నాం ప్రభు. భయంకరమైనటువంటి రోజుల నుంచి మా బిడ్డలని మా ప్రియుల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలనే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభువునైనా నీవు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అదేవిధంగా ప్రభువుని ఎంతమంది బిడ్డలైతే ప్రభువునైనా ఈ దినాన్ని వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్నారు బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు వచ్చును గాక. మరి ఎంతమంది అయితే ప్రభువునైనా ఎనదిన దేవుని వాగ్దానాన్ని విని స్వీకరించి అంగీకరిస్తున్నారు బిడ్డల జీవితంలో, కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం. విదేశ యానం కోసం ప్రయాసపడుతుంటారు బిడ్డలు, అది ఉద్యోగ నిమిత్తమైన, చదువు నిమిత్తమైన నిశ్చితమైతే ప్రభువున బిడ్డలు కోరుకున్న రేవుగా బిడ్డలు నడిపించండి. విదేశాల నుంచి స్వదేశానికి రావాలని ఆశపడుతున్న బిడ్డలకు కూడా అక్కడ కలుగుతున్న ఆటంకాలను బట్టి ప్రభువున ఆ బిడ్డలకి విడుదలను అనుగ్రహించి క్షేమకరంగా ఇక్కడికి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువునైనా ఈ అందిన వాక్య ధ్యానాన్ని వింటున్నారో ఆ బిడ్డల హృదయాల్లో ప్రభువునైనా ఏదైనా వేదన నుండి కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే మా ప్రియులు వారి ప్రియులను కోల్పోయి ఉన్నారో ఆ బిడ్డలకి తోడు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి విధవరాల పక్షాన్ని నీవు వ్యాజ్యమాడి ప్రభువునైనా ఇదిగో ప్రభువున వారికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.